శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి మే మాసంలో 26, 27, 28, 29 తారీఖుల్లో మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకోబోతున్నాం. మరి మేషరాశి వారు గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మేషరాశి వారి జీవితంలో అఖండమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతుంది. గతంలో మీకు జరిగినటువంటి అవమానాలు, అలాగే మీరు ఫేస్ చేసినటువంటి ఎన్నో సమస్యలు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా కలిపి భగవంతుడు మీకు వీటిని మర్చిపోయేటటువంటి దిశగా కొన్ని శుభవార్తలైతే మీరు వినేలాగా చేయబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుంది. చాలా భిన్నమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి కష్టాలను, బాధలను చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు మీపై కరుణ చూపించబోతున్నాడు. అవును, ఇప్పుడు మీ కాలం రాబోతుంది. మీ అదృష్ట ద్వారాలు తెరుచుకునేటటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. మీ భాగ్యాన్ని తలకిందులు చేసేటటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఏళ్ల తరపడి ఒక మంచి విజయం కోసం ఎదురు చూడాలి అని చెప్పి కలలు కన్నారో, పగలు రాత్రి కష్టపడుతున్న అదృష్టం కలిసిరాక ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం ఈరోజు ఈ వీడియో ఒక వరంగా మారింది. ఆ దైవ కృపతో మీ జీవితంలో రాబోయే మార్పులను ఈ రోజు మీరు వినబోతున్నారు. ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టేలా ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఒకప్పుడు మిమ్మల్ని అవమానించి మీ కష్టాన్ని చూసి హేళన చేసిన వారు ఇప్పుడు మీరు ఎదుగుతుంటే చూసి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. వారి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని చెప్పి భగవంతుడు నిర్ణయించుకున్నాడు. మీ కుటుంబ సభ్యులను తప్పకుండా మీకు కలిగేటటువంటి ఇబ్బందులను తొలగించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కిందకు తొక్కాలని చూసిన వారు మీ కళ్ళ ముందే తల ఉంచుకుని క్షమాపణ కోరే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుపడినటువంటి ఆటంకాలు మంచులా కరిగిపోబోతున్నాయి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలవుతుంది. మిమ్మల్ని ఎన్నాళ్ళు తిప్పలు పెట్టినటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేతులు జోడించి క్షమించమని మరీ అడుగుతారు. ఇదేదో సాధారణమైనటువంటి మార్పు అయితే కానే కాదు. సాక్షాత్తు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సంకేతం. ఇక మీకు తెలియనటువంటి గొప్ప మార్పు అనేది మీ జీవితంలో తప్పకుండా కలుగుతుంది. ఆ మార్పు అనేది మీకు అన్ని రకాలుగా చాలా మేలే చేస్తుంది. అంతేకాదండి, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పొందడానికి చాలా కాలం పట్టవచ్చు, కానీ దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోగలగాలి. ఇక ఫలితం రాకపోయినప్పటికీ ఒక తపస్సులాగా మీ పనిని మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నోసార్లు దేవుడి ముందు మీ బాధ చెప్పుకున్నా ఏ సంకేతం రావటం లేదు అని, భగవంతుడి నుండి నాకు ఎటువంటి సమాధానం రాలేదని బాధపడ్డారు. ఎందుకంటే మీ ఇంటి గడపను ఒకేసారి కొన్ని శుభవార్తలు తట్టబోతున్నాయి. ఇది మామూలు విషయం కాదు. మీ కష్టానికి భగవంతుడు ఇస్తున్నటువంటి ప్రతిఫలం. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవించబోతున్నాయి. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీదే. మీ కలల ప్రపంచం నిజం కాబోతుంది. మీరు కేవలం సక్సెస్ కావటమే కాదు, మీ ఐశ్వర్యం, మీ వైభవం చూసి ఊరు కూడా మొత్తం ముక్కును వేలేసుకుంటారు. మీ జాతకంలో అలాంటి రాజయోగం పట్టబోతుంది. ఇక మిమ్మల్ని కోటేశ్వరులు అవ్వకుండా ఎవరూ ఆపలేరు. రాబోయే 4 రోజుల్లో మీ కుండలిలో శుభయోగాలు బలపడ్డాయి. మీరు కోట్లకు అధిపతి కాకపోయినా కనీసం ధనాదాయం నుండి మీకు గొప్ప లాభం అయితే కనిపిస్తుంది. అలాగే మీ మార్గంలో ముళ్ళు వేసిన వారు ఇప్పుడు వారంతటి వాళ్ళే తప్పుకోబోతున్నారు. మీ ఆర్థిక స్థితి ఎంత బలంగా మారబోతుందంటే డబ్బు ప్రవాహం అస్సలు ఆగదు. మీరు ఎప్పుడూ ఎవరికీ కీడు తలపెట్టలేదు. ఉన్నంతలో పేదవారికి సహాయం చేశారు. ఆ పుణ్యమే ఇప్పుడు మిమ్మల్ని కాపాడబోతుంది. మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే భగవంతుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇక మీ జీవితంలో లేమి అనే మాటే ఉండదు. రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు మీ జీవితంలోనే అతిపెద్ద విజయాలుగా నిలిచిపోబోతున్నాయి. మిమ్మల్ని బలహీనులని చెప్పి భావించిన వారు వారి తప్పును తెలుసుకుని కుమిలిపోతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు తాము తవ్విన గోతిలో వారే పడతారు. అలాగే పరమేశ్వరుడి యొక్క కృప ఉంటే కొండంత సమస్య కూడా ఇసుక రేణువులా మారుతుంది. ఇకపై మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే
మీ ఇంటి గడపను కొన్ని శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయి. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటి విషయం కాదు. సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం. స్వామి కరుణించినటువంటి ఫలితం మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తాండవించబోతుంది. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం మీ వెంట నడవబోతుంది. మీరు ఇన్నాళ్ళు ఏదైతే కలలు కన్నారో అది నిజమయ్యే సమయం వచ్చింది. మీ ఊహల్లో ఉన్నటువంటి ప్రపంచం ఇప్పుడు మీ కళ్ళ ముందే సాక్షాత్కరించబోతుంది. మీరు వేసినటువంటి ప్రతి అడుగులో కూడా విజయం అనేది మిమ్మల్ని వరిస్తుంది. సాధారణంగా మేషరాశి వారు ఏ యొక్క సమస్యనైనా కానీ ఈజీగా తీసుకోరండి. ఒక సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తారనే చెప్పుకోవాలి. లేదా సహాయాన్నైనా ఏదైనా ఒక సవాలునైనా తీసుకుంటారు. ఇష్టంతో చేస్తారు, కష్టంతో చేస్తారు. కానీ ప్రతిఫలం రాకపోతే మాత్రం చాలా నిరాశకు గురవుతూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా మీకు జరుగుతుంది ఇదే. మీరు ఏ పని చేసినా దానికి ఏదో ఒక ఆటంకం, అలాగే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందక చాలా ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. అయితే మీరు కేవలం విజయం సాధించడం కోసమే కాకుండా మీ జీవితంలో ఓర్పు, ఐశ్వర్యం, వైభవం వీటన్నిటినీ కూడా మీరు అర్హులు. కావాలంటే మీరు తప్పకుండా ఇంకొంచెం సమయం అనేది భగవంతుడికి ఇచ్చి తీరాలి. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా మీ కుండలిలో ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ లేరు. రాబోయే రోజుల్లో మీ జాతక చక్రంలో శుభయోగాలు బలపడబోతున్నాయి. మీరు తప్పకుండా ధనాదాయాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి అసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు. మీ కుండలిలో ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది. మిమ్మల్ని ఆపేవారు ఎవ్వరూ లేరు. రాబోయే రోజుల్లో మీ జాతక చక్రంలో శుభయోగాలు బలపడబోతున్నాయి. మీరు తప్పకుండా ధనాదాయాన్ని పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి అసలు ఈ మార్పు కేవలం మాటలకే పరిమితం కాదు. ఇది మీ తలరాతలో వస్తున్నటువంటి వాస్తవమైనటువంటి మార్పు. మీ ఎదుగుదలకు అడ్డుగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వారంతటి వారే తప్పుకుంటారు. మీ ఆర్థిక స్థితి ఎంతలా మెరుగుపడుతుందంటే ధన ప్రవాహాన్ని అడ్డే ఉండదు. సాక్షాత్తు పరమేశ్వరుడు మీ కష్టాన్ని గమనించాడు. మీ నిజాయితీని పరీక్షించాడు. ఇప్పుడు మీ జీవితంలోకి అనుగ్రహం అనేటటువంటి మహాసముద్రం పోటెత్తబోతుంది. మీరు పెద్దగా కష్టపడకపోయినా దైవం యొక్క కృప మీపై చాలా ఆనందంగా, అంటే మీరు చేసినటువంటి పుణ్య ఫలితాలు ఆధారంగా ఇది కేవలం మీ సొంతం కాబోతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ కూడా ఇతరులకు మీరు కీడు చేయలేదు. అలా అనుకోను కూడా లేదు. ఉన్నంతలోని పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేశారు. మీ మనసు చాలా స్వచ్ఛమైనది. ఎవరి మీద అసూయ కానీ, ద్వేషం కానీ ఇటువంటివి ఏమీ లేవు. గొప్ప మనసు మీది. మీ ఆలోచనలు, మీ పద్ధతులు చాలా పవిత్రంగా ఉంటాయి. కాబట్టే పరమేశ్వరుడు మిమ్మల్ని తన నీడలోకి తీసుకోబోతున్నాడు. ఇకపై మీ జీవితంలో దేనికి కొరత అనేది ఉండదు. ఎందుకంటే మీ జీవితంలో మీ యొక్క గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. చెప్పాలంటే మీ జాతక చక్రంలో గ్రహాలన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారాయని చెప్పుకోవచ్చు. మీ హృదయ పవిత్రతకు పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. ఇకపై మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈ విశ్వంలో ఉన్న సకల దేవతలు మీపై ఆశీర్వచనాలు కురిపించబోతున్నారు. ఈ దైవ బలం ఎంత శక్తివంతంగా ఉండబోతుందంటే మీరు దేవుడి ముందు చేయి జోడించి అడగక ముందే మీ సమస్యలన్నీ కూడా వాటంతటే అవే పరిష్కారం అవుతాయి. అంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఇంకేముంది చెప్పండి. అలాగే ఈ ప్రపంచంలో చాలామంది కేవలం తమ కర్తవ్యాన్ని నమ్మి కష్టపడి రాజుల్లా బ్రతకాలనుకుంటారు. అది ఎలా సాధ్యం చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం వారి నమ్మకం, వారి పట్టుదల. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక చిన్న ఆశను చిగురింప చేయండి. విజయం మీ పాదాల చెంతకు తప్పకుండా చేరుతుంది. పరమేశ్వరుడు మీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దబోతున్నాడో మీరే చూసి నివ్వెరపోతారు. భగవంతుడు తన నిజమైనటువంటి భక్తులను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు. ఈ లోకంలో మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చూసినా ఆ దేవుడు మాత్రం మీకు తోడుగా నిలబడ్డాడు. బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం, ఈ 4 రోజుల్లో మేషరాశి వారి జీవితంలో అఖండమైనటువంటి అదృష్టం అనేది మొదలవుతుంది. అలాగే వీరు ఏదైనా కానీ పైకి చూడటానికి గర్వంతో నిండిన వారిలాగా కనిపించినప్పటికీ వీరి మనసు మాత్రం చాలా పవిత్రంగా ఉంటుంది. అలాగే వీరిని
నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే అందరూ కూడా నా వారని చెప్పి మంచి మనసుతో ఎదుటి వ్యక్తులను ప్రేమానురాగాలతో పలకరించడంలో వీరు ముందుంటారు. అయితే ఈ 4 రోజులు మీకు జరగబోయేటటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో అతిపెద్ద విజయాలుగా నిలబడబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, ఎవరైతే మిమ్మల్ని అసమర్థులని భావించారో వారు తమ సొంత తప్పుల వల్ల బాధపడుతూ పశ్చాత్తాపడతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు తాము వేసిన ఎత్తుల్లో వారే చిక్కుకొని ఓడిపోతారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించినా ఇది అక్షర సత్యం. పరమేశ్వరుడి యొక్క కృప ఉంటే కొండంత సంక్షోభం కూడా క్షణంలో మంచులా కరిగిపోతుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది, మీ అదృష్ట సమయం వచ్చినప్పుడు మీరు ఒక చిన్న తప్పు కూడా చేయకూడదు. ఈ కుండలి ఆధారంగా సిద్ధం చేసినటువంటి జ్యోతిష సందేశాన్ని చాలా జాగ్రత్తగా అయితే వినండి. ఈ కీలక సమయంలో మీరు ఏదైనా పొరపాటు చేస్తే మీ చేతికి అంది వచ్చినటువంటి అద్భుత అవకాశం అనేది వృధా అయిపోవచ్చు. అందుకే మీ చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు, కొంచెం సమయం దొరికినప్పుడు మంచిగా ఇంటి తలుపులు కిటికీలు వేసుకొని మరీ ఏకాగ్రతతో కొన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటే మీ తలరాత ఎలా మారుతుంది అనేది మీకు అర్థమవుతుంది. మీరు ఇన్నాళ్ళుగా దేనికోసం అయితే కాయలు కాచేలా ఎదురు చూశారో ఆ సమయం వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఈ 4 రోజులు మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాయి. చెప్పాలంటే రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకమైనవని కాబోతున్నాయి. అలాగే మీ వ్యాపార రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు. అలా చేస్తే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఈ 4 రోజుల్లో అంటే మే 26, 27, 28, 29 తేదీల్లో గ్రహస్థితుల యొక్క ప్రభావం తగ్గించి శుభ ఫలితాలు ఎక్కువగా పెరగడానికి ఈ దేవతారాధన పరిహారాలు తప్పకుండా పాటించండి. అవేంటో తెలుసుకుందాం. మే 26 మంగళవారం నాడు హనుమంతుల వారి యొక్క ఆరాధన చాలా మంచిది. హనుమాన్ చాలీస లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఈరోజు హనుమంతుల వారికి పూజ చేసినట్లయితే ఎంతో బాగా కలిసి వస్తుంది. ఇక మే 27వ తేదీన బుధవారం నాడు వినాయకుడికి గరికమాల వేయండి. అలానే వినాయకుడికి కుడుగులు నైవేద్యం పెట్టండి. ఇలా చేయడం ద్వారా వినాయకుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ పని ఎప్పుడూ కూడా శుభంగా జరుగుతుంది. ఈ రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది మరింతగా రెట్టింపు అవుతుంది. అలానే మే 28 గురువారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అమ్మవారికి కుంకుమతో పూజ చేయండి. అలానే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని అంటే పరమాన్నాన్ని పెట్టండి. తెల్లని ఆహారం ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇక మే 29 మేషరాశి వారికి కుజగ్రహ ప్రభావం చాలా ముఖ్యం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ, హనుమంతుల వారి యొక్క ఆరాధన కానీ చేసుకుంటే మంచిది. ఇక ఈ రోజున కందులు కానీ, ఎర్ర వస్త్రాన్ని కానీ దానంగా ఇవ్వటం చాలా మంచిది. మేషరాశి వారికి ఓం అంగారకాయ నమః అనే జపం 27 లేదా 108 సార్లు జపించుకోండి. ఈ 4 రోజులు కూడా కోపం తగ్గించుకోవటం చాలా మంచిది. ఉదయం దీపారాధన, సాయంత్రం ధ్యానం మీకు ఎన్నో శుభ ఫలితాలు ఇస్తాయి. ఎరుపు, కాషాయ రంగులు ఈ 4 రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా ఈ విధంగా అయితే దేవతారాధన పరిహారాలను పాటించండి. ఏదో ఒక మార్పు అయితే ఖచ్చితంగా మేషరాశి వారు తప్పకుండా చూస్తారు. అలాగే మీ పనుల్లో విజయం, అఖండమైనటువంటి మీ కోరికలు నెరవేరటం ఖాయం. తెలుసుకున్నారు కదూ. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.